పెట్టుబడిదారులందరికీ గుడ్ మార్నింగ్. సోమవారం ప్రీ మార్కెట్ విశ్లేషణ. ఇది ఒక క్రిటికల్ వారం ప్రారంభం అవుతోంది. ఈ వారం మార్కెట్ దిశను అంతర్జాతీయ ఘటనలే నిర్ణయిస్తాయి. జియో పాలిటిక్స్, అంతర్జాతీయ ప్రభావం మార్కెట్ ని అదుపు చేస్తున్న కీలక అంశాలు. వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఈరోజు అక్టోబర్ 27 కార్తీక మొదటి సోమవార శుభాకాంక్షలు అందరికీ. గత వారం మార్కెట్ చాలా మిశ్రమమైన సంకేతాలతో ముగిసింది. ఈ నవంబర్ F&O ఎక్స్పైరీ వారం ప్రారంభమవుతున్న సోమవారం మార్కెట్ ఎలా ఉంటుందో ఈ అంశాలు గమనించాలో ఇక్కడ మనం ఒకసారి విశ్లేషించుకుందాము. గత వారం 21-25 అక్టోబరు 21 తారీఖు నుంచి 25 అక్టోబరు రివ్యూ ఏంటంటే స్వల్ప లాభాలతో నిరాశ. గత వారం మార్కెట్ మంచిగా స్టార్ట్ అయ్యి లాభాల వైపు మొగ్గు చూపి చివరికి స్వల్ప నష్టాలతో ముగిసింది. నిన్న ఆదివారం గిఫ్ట్ నిఫ్టీ పాయింట్ల వరకు పైకి కనిపించింది. ఈ ఊపు మార్కెట్ లో కనిపిస్తున్నది చూద్దాం. నిఫ్టీ 26,000 రెసిస్టెన్స్ కింద 25,900 దగ్గర ముగిసింది. గత వారం మొత్తానికి నిఫ్టీ కేవలం 0.33% మాత్రమే లాభం సాధించగా బ్యాంకింగ్ స్టాక్స్ ఒత్తిడికి గురయ్యాయి. దాని కారణంగా సెన్సెక్స్ స్వల్పంగా కింద పడింది. టెక్నికల్ వ్యూ చూస్తే వీక్లీ చార్ట్ లో డోజీ ఇన్వెస్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫార్మేషన్ ఏర్పడింది. మార్కెట్ బలహీనపడే అవకాశాన్ని సూచిస్తోంది. 25,900 పైన రెసిస్టెన్స్ ఉండగా 25,300 దగ్గర సపోర్ట్ కూడా ఉంది. ఇంకా గ్లోబల్ క్యూస్ తీసుకుంటే డొనాల్డ్ ట్రంప్ ఆసియా పర్యటన ప్రారంభమైంది. ఈ భేటీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో కూడా సమావేశం అవుతారని బోగట్ట. కాబట్టే ఈ భేటీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. డొనాల్డ్ ట్రంప్ మలేషియా, జపాన్, దక్షిణ కొరియా దేశాలతో 5 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆసియాలో ఇది తొలి పర్యటన కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఆయన చేపట్టిన ఈ సుదీర్ఘ విదేశీ యాత్ర కూడా ఇదే. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్యం, ఖనిజాలు, కాల్పుల విరమణ ఒప్పందాలు కుదుర్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. వీటి తర్వాత దక్షిణ కొరియాలో గురువారం నాడు షీ జిన్పింగ్ తో ముఖాముఖి సమావేశం ఉంటుందని చెబుతున్నారు. ఇజ్రాయెల్ గాజా ఘర్షణలో తాము కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిలుపుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చైనాతో వాణిజ్య యుద్ధం కూడా ముగిసే సూచనలు కనిపించట్లేదు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండట్లేదు. ఒకరి ఉత్పత్తులపై మరొకరు టారిఫ్ పెంచుకుంటూ పోతున్నాయి. ఖనిజాలు, సాంకేతికత, వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేస్తామని కూడా ఈ 2 దేశాలు చెప్పుకొచ్చాయి. ప్రపంచంలో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఈ 2 దేశాలు వాణిజ్య యుద్ధానికి దిగడం వల్ల ఆసియా రీజియన్ లో కొంత ఉద్రిక్తతకు దారితీస్తోంది. రెసిప్రోకల్ టారిఫ్ విధానాల వల్ల వాణిజ్య రంగం ప్రభావితం అవుతోంది. జియో పాలిటిక్స్, అంతర్జాతీయ ప్రభావం మార్కెట్ ని అదుపు చేస్తున్న కీలక అంశాలు ఏంటంటే రష్యా ఆయిల్ కంపెనీలపై అమెరికా శాంక్షన్స్ విధించడం. ఎందుకంటే ఇండియా, రష్యా ఆయిల్ వాణిజ్యానికి సంబంధించిన 2 సంస్థలపై పరిమితులు విధించడంతో క్రూడ్ ఆయిల్ ధరలు 5% పెరగడానికి కారణమైంది. ఇండియా రష్యా నుంచి తక్కువ ఆయిల్ కొనుగోలు చేస్తామని అమెరికాకు మాట ఇచ్చిందని ట్రంప్ పేర్కొనడం, దీన్ని భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరాకరించడం, భారతదేశం తక్కువ ధరకి ఆయిల్ రష్యా నుంచి దిగుమతి చేసుకుని ఎక్కువ ధరకు వివిధ దేశాల్లో దాన్ని నాణ్యత గల ఉత్పత్తులుగా మార్చుకుని విదేశాలకు సప్లై చేస్తోంది. కాబట్టి ఆయిల్ ధరలు మనకి స్థిరంగా ఉంచుకున్నాం. దానివల్ల మన కంపెనీలు ఐఓసి, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి రిఫైనరీ కంపెనీలు మార్జిన్లు పెరిగాయి. కానీ ఇప్పుడు ఈ చర్యలతో ఒత్తిడి వస్తుంది. ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీలకు కూడా ఇవి ధరలు పెరగవచ్చు. ఎందుకంటే పెట్రోలియం ప్రొడక్ట్సే కదా వాడుతారు. దాంట్లో కూడా ఇండియా అమెరికాతో బేస్ టారిఫ్ తగ్గించిన, అంటే ఇప్పుడు 50% నుంచి 15-16% వరకు టారిఫ్ తగ్గిస్తారు అంటున్నారు. ఇది మార్కెట్ కు లాభదాయంగా ఉండొచ్చు. ఈ వారం రిలయన్స్, ఇన్ఫోసిస్, మెజగాన్ డాకు, ఎన్టీపీసీ, ఎన్సీసీ వంటి కంపెనీలు మార్కెట్ లో ప్రత్యేకంగా హైలైట్ అవుతాయి. ఇందుకు ముఖ్యమైన కారణాలు తాజా భాగస్వామ్యాలు, పెద్ద ఒప్పందాలు, త్రైమాసిక ఫలితాలు విడుదల, డివిడెండ్ వంటి కార్పొరేట్ షేర్లు కూడా ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ మెటా, ఫేస్బుక్ తో కలిసి కొత్త జాయింట్ వెంచర్ ప్రారంభించింది. రిలయన్స్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ REIL అనే కొత్త సంస్థ ద్వారా ఎంటర్ప్రైజెస్ ఏఏ సర్వీసెస్ తో కూడిన వ్యాపారం ప్రారంభించనుంది. ఇందులో రిలయన్స్ 70% వాటాను కలిగి ఉంది. ఫేస్బుక్ 30% వాటాను కలిగి ఉంటుంది. ప్రారంభ పెట్టుబడి సుమారు 855 కోట్లుగా ప్రకటించారు. ఇన్ఫోసిస్ షేర్లు ఈ వారంలో డివిడెండ్ టు బైబ్యాక్ వంటి కార్పొరేట్ చర్యలు అవకాశం ఉంది. షేర్ ప్రైస్ లో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ కంపెనీ తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనుంది. డివిడెండ్ టు లాభాలు ఎలా ఉన్నాయన్నది మార్కెట్ స్పందించవచ్చు. ఎన్టీపీసీ తాజాగా
తాజాగా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో 800 మెగావాట్ యూనిట్ 1 ని విజయవంతంగా ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ తో ఎన్టీపీసీ గ్రూప్ మొత్తం సామర్థ్యం 84,849 మెగావాట్లకి చేరుకుంది. ఇది కంపెనీకి కీలక మైలురాయి. ఇంకా ఎన్సీసీ కంపెనీ 6,829 కోట్ల విలువ చేసే భారీ ఒప్పందాన్ని సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ద్వారా జార్ఖండ్ లో ఉన్న అమర్పాలి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కోసం దక్కింది. ఇది ఆదాయం వరకు కంపెనీల విలువను పెంచే అవకాశాలు కలిగిస్తోంది. గత వారం ఏం జరిగిందో చూసాం కదా. సెన్సెక్స్ నిఫ్టీ 0.3% వరకు పెరిగాయి. వరుసగా 4వ వారం లాభాలు కొద్ది డీలా పడ్డాయి. లాభాలు బుక్ చేయడం వల్ల కొంత తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ వాలటైలిటీ అవకాశాలు ఈ వారం స్టాక్స్ లో కనిపించవచ్చు. విదేశీ పెట్టుబడిదారులు ఎఫ్ఐఎల్ చేస్తున్న అమ్మకాలు మార్కెట్ పై భారీ ఒత్తిడిని కలిగిస్తున్నాయి. భారీ షార్ట్ పొజిషన్లు ఎఫ్ఐఎల్ తమ ఫ్యూచర్ పొజిషన్లను 1,60,000 నుండి 1,14,000 వరకు తగ్గించారు. ఇది వారు ఎక్కువగా షార్ట్ అమ్మకం వైపు బెట్టింగ్ చేస్తున్నారని తెలుపుతోంది. ముఖ్య విషయం ఏంటంటే ఈ షార్ట్ పొజిషన్స్ కవర్ చేయబడే వరకు కూడా, అంటే ఎఫ్ఐఎల్ తిరిగి కొనుగోలు చేసే వరకు మార్కెట్ బలంగా పైకి వెళ్లడం కష్టం. ప్రస్తుతం మార్కెట్ పైన ఉన్న రెసిస్టెన్స్ వద్ద ఎఫ్ఐఎల్ అమ్మకాలు చేస్తూనే ఉన్నారు. ఇది గమనించగలరు. ఇప్పుడు మన సెక్టార్ వైజ్ ఎలా ఉందో పెర్ఫార్మెన్స్ చూస్తే ఐటీ ఒకటే తోడొస్తోంది. గెలిచిన రంగం ఏదైనా ఉందంటే ఐటీ సెక్టారు. ఎందుకంటే 2.95% గత వారంలో పెరిగింది. ఇండియా అమెరికా ట్రేడ్ డీళ్లు అవుతాయనే ఆశాజనకం ఒప్పందాల వల్ల ఐటీ కంపెనీలకు లాభం ఉంటుందనే ఆశావాదం దీనికి కారణం. ఇప్పుడు మిగిలిన చూస్తే మెటల్స్ 1% స్వల్ప లాభంలో ఉండగా టెక్, ఎఫ్ఎంసీజీ, పిఎస్యు బ్యాంకులు మరియు ఫార్మా ప్రైవేట్ బ్యాంకులు వంటి రంగాలు 0.5% నుండి 1% నష్టాన్ని రికార్డ్ చేశాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈ సూచికలు 0.5% నుండి 0.8% మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇవి సానుకూల సంకేతం. కాకపోతే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మరోవైపు ఈ మనీ మేనేజర్స్ మాట్లాడుతూ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్ లో నేరుగా పెట్టుబడి పెట్టడం వల్ల రిటైల్ ఇన్వెస్టర్లకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. అందుకే నేరుగా స్టాక్స్ ఎంపిక చేసుకోవడం కన్నా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి చేయడం ఉత్తమని సూచిస్తున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 25 మిడ్ క్యాప్ ఫండ్స్ కి 5,085 కోట్లు, స్మాల్ క్యాప్ ఫండ్స్ కి 4,362 కోట్లు నెట్ ఇన్ఫ్లో వరకు వచ్చాయి. కానీ గత సంవత్సర కాలంలో బిఎస్సి 150 మిడ్ క్యాప్ సూచిక స్థిరంగా ఉంది. బిఎస్సి 250 స్మాల్ క్యాప్ సూచిక 2% తగ్గింది. అస్థిరతను సూచిస్తోంది. నిపుణుల హెచ్చరికలు ఏంటంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ నేరుగా ఎంపిక చేసుకునే కంటే సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎంపిక చేసుకోవడం, పెట్టుబడి పెట్టడం ఉత్తమని సూచిస్తున్నారు. ఎందుకంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ నేరుగా ఎంపిక చేసుకుంటే సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు నష్టం రావచ్చు. లోతైన రీసెర్చ్ లేకుండా లేదా రిస్క్ మేనేజ్మెంట్ పరిజ్ఞానం లేకుండా రిటైల్ ఇన్వెస్టర్లు ఒడిదొడుకులు బారిన పడే ప్రమాదం అవకాశం ఉంది అని చెప్తున్నారు. అదే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి చేస్తే వివిధ కంపెనీల్లో మార్గదర్శక పెట్టుబడులు రావడం, అనుభవజ్ఞులైన మ్యూచువల్ ఫండ్ మేనేజర్ల సలహా కూడా లభిస్తుంది. ఇది అవసరమైన భద్రతను కల్పిస్తుంది. ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డైవర్సిఫైడ్ పెట్టుబడిని ఇష్టపడుతున్నారు. ఇది నేరుగా స్టాక్స్ ఎంపిక చేసుకోవడం కన్నా సురక్షితం. అమెరికా, చైనా మధ్య విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ ఎగుమతులపై నిషేధాన్ని బెదిరించడం, చైనా తన యొక్క రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతులు తగ్గించడం వంటి చర్యలు గ్లోబల్ టెక్, డిఫెన్స్ స్టాకులపై ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. కాబట్టి ఈ సమావేశాల్లో ట్రంప్, జిన్పింగ్ సమావేశం పాజిటివ్ గా జరిగి మార్కెట్లు ఆశావాదానికి దారి తీయవచ్చు. లేదా వాళ్ళతో ఏమైనా చైనాతో ఇబ్బంది ఉంటే భారతదేశానికి ఒక అవకాశంగా మారవచ్చు. ఎందుకంటే యుఎస్ చైనా ఒప్పందం విఫలమైతే ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందం ద్వారా భారతదేశం మరింత ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉంది. ఈ వీడియోలో మేము చెప్పిన విశ్లేషణలు, అభిప్రాయాలు మా వ్యక్తిగత అధ్యయనం కోసం మరియు రీసెర్చ్ కోసం మాత్రమే చేసినవి. మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాము. మీరు ఏ పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందైనా మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. ఈ వీడియోలో చెప్పిన అంశాలు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్గా పరిగణించరాదు. థ్యాంక్ యూ. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.